హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షన్లందరికీ ముఖ్య గమనిక 60 లోపు తగ్గింపు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకే వెళ్ళిపోదాం. కొత్త పెన్షన్ రూల్స్ రావడం జరిగింది. అవునండి, ఈ పెన్షన్కు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ రూల్స్కు సంబంధించి స్పష్టమైన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. చందాదారులు అందుకునే పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఎవరికి పెన్షన్ ఎక్కువ వస్తుంది, ఎవరికి తగ్గింపు చేస్తున్నారు అనే దానిపైన అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందండి ఈపీఎఫ్ఓ. సో మరి 2024కు సంబంధించిన ముఖ్యంగా చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల లోపే రిటైర్ అయితే పెన్షన్ శాతం దాదాపుగా 8 నుంచి 9% తగ్గిపోతుంది అని కీలక ప్రకటన ఇవ్వడం జరిగిందండి ఈపీఎఫ్ఓ. మరి చూసుకోవచ్చండి, 60 సంవత్సరాల లోపు కనుక ఎవరైనా రిటైర్మెంట్ అయితే వారికి అయితే ఈ బెనిఫిట్ ఉండబోదు, అంటే పెన్షన్ తగ్గిపోతుంది. సో కాబట్టి చందాదారులు పెన్షన్ అందుకునే వారు ఉంటారో వారు మొత్తానికి సంబంధించి 60 ఏళ్ళ తర్వాత అందుకునే పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవడం మేలండి. ఎందుకంటే 8% పెన్షన్ అనేది అదనంగా వస్తుంది కాబట్టి. సో దీనికి సంబంధించిన కీలక మార్పు అయితే ఈపీఎఫ్ఓ చేయడం జరిగింది 2024 సంబంధించి. కానీ 60 ఏళ్ళ లోపు రిటైర్ అయితే మనకు వచ్చే పెన్షన్లో 8% తగ్గుతుంది, నష్టపోవాల్సింది వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. సో చూసారు కదండి, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.